వెల్కమ్ టు విఫైన్ న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో మెగా రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఎంతో శుభదినం. మన భారతదేశం స్వాతంత్ర దినోత్సవం 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనము యావత్ భారత ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులతో ప్రశాంతంగా ఉన్నారంటే ఇది అంతా ఆషామాషిగా వచ్చిన సందర్భం కాదు. లక్షలాది మంది మన పెద్దలు, వారి వారసులమైన మనం, వారందరూ కూడా ప్రాణత్యాగాలను తృణప్రాయంగా అర్పించి బ్రిటిష్ వారి చెర నుంచి విడిపించిన పరిస్థితిలో మనం స్వాతంత్రం సాధించడం జరిగింది. వారి చేసిన సేవలకు ప్రాణానికి మించిన విలువ దేనికి లేదు కాబట్టి వెలకట్టలేని వాళ్ళ ప్రాణత్యాగాలను దృష్టిలో పెట్టుకొని వారికి మన భరతమాత సంఖ్యలు బ్రిటిష్ వారి చెర నుంచి విడిపించే సౌభాగ్యం వారికి దక్కింది. కనీసం వారి వారసులుగా మనం చెప్పుకోవాలంటే వారికి గౌరవ సూచకంగా వారి సేవలను చిరస్మరణీయంగా స్మరిస్తూ వారి సేవలను ఉద్దేశించి మేడ్చల్ జిల్లా బోడుపల్ కళానగర్లో బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రాధాస్ ఆయుర్వేద డైరెక్టర్ డాక్టర్ శరత్ అద్దంకి సౌజన్యంతో ఇమ్యూనిటీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంసీ కోఆప్డేట్ సభ్యులు దత్తాత్రేయ శాస్త్రి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్ శంకర్, భాజపా సీనియర్ నాయకుడు దాసరి మహేష్ యాదవ్, మల్లేష్, మహిళా మోర్చా నాయకురాలు సంధ్యారెడ్డి, సాయి యాదవ్, డాక్టర్ వీరమల్లు సురేందర్ పాల్గొన్నారు. ఉన్నటువంటి రాధాస్ ఆయుర్వేద సంస్థ నుండి వారు ఇమ్యూనిటీ కిట్స్ ఉచితంగా కూడా పంపడం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రామగుండంలో కూడా 5,000 కిట్లు, మన ఏపీ రాష్ట్రానికి 5,000 కిట్లు, మన పిఎంఎస్ వాళ్ళకి, మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఇలా ఇస్తూ ఉంటే మరి నేను కూడా అడగడం జరిగింది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కావాలనేసి. మనకు కూడా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 1000 కిట్లు నాకు శాంక్షన్ చేయడం జరిగింది. జరుగుతాయా భయానకంగా ఉన్నారు మొత్తం ప్రజలందరూ కూడా. కానీ ప్రభుత్వం ఎంతవరకు చేయగలదో అంతవరకు ప్రభుత్వం చేస్తోంది. కానీ ప్రభుత్వానికి చేతికి మించి ఈ వ్యాధి ప్రబలిపోతుందన్నమాట. కారణం మరి ఆ విధమైనటువంటి ఒక ప్రళయం ప్రపంచమంతా వచ్చింది. ఒక భారతదేశంలోనే కాదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఒక బోడుపల్లిలోనే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉంది ఇది. కానీ కొన్ని దేశాల్లో తగ్గుతోంది. న్యూజిలాండ్లో పూర్తిగా తగ్గిపోయింది. మరి ఇట్లా తగ్గుతున్నటువంటి దేశాలను చూసుకొని వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తే తగ్గుతుంది అనేటువంటిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గల సీతారామ ప్రాజెక్టుకు గోదావరికి అడ్డుగా నిర్మించిన మట్టి కట్ట తెగిపోయింది. దీంతో సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి వరద నీరు భారీగా ప్రవహిస్తుంది.
సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్, ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్ 0 పాయింట్ గోదావరి పక్కన ఉన్న కట్ట తెగినది. ఇది గోదావరి, ఇది సీతారామ ప్రాజెక్ట్. రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని దర్గా వద్ద రోడ్ సైడ్ వాల్ కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సిఐ బీసర్న హెచ్చరించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు. శ్రీశైలం హైవే మన్ననూరు సమీపంలోని ఘాట్ రోడ్డుపై 3 రోజులు ఎడతెరగని వర్షాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి గోడ కూలిపోవడం జరిగింది. ఇందులో వెహికల్స్ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలం హైవే కాబట్టి వెహికల్స్ రద్దీగా వెళ్తుంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఇమ్మీడియట్గా స్పందించి ఈ గోడను త్వరగా కట్టించాలని చెప్పేసి ఇక్కడ రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాల వాళ్ళు చెప్తున్నారు. నేను రోజు వెళ్తున్నా 3 days పాటు వర్షం వచ్చి ఇక్కడ కూర్చోండి. మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడానికి కోరుచున్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగపురంలో ఘోరం జరిగింది. ఓ బీడీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సడన్గా ఏమైందో తెలియదు. సడన్గా నాకు ఆ టైంలో ఏమైంది లాస్ట్ అందరం మంచిగా బయటకు వెళ్ళేసి వచ్చాము. ఎట్లా జరిగింది అది సంఘటన? ఎట్లా జరిగింది అన్నది మాకు కూడా తెలియదు. అంత నార్మల్గా ఉన్నది. సడన్గా ఎట్లనో అయింది. మీ మీద ఏం పడింది? మీ పైన ఏం పడింది? మాకు అర్థం కాలేదు. మొత్తం బ్లాక్లో వచ్చేసింది. మొత్తం మాకేం అర్థం కాలేదు. ఇప్పుడు కాలింది కదా, అంతా కాలింది కదా, గ్యాస్ పడిందా? ఏంది? నీతో పాటు ఎంతమందికి తాకినాయి దెబ్బలు? సేఫే ఉన్నారా? శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం కోవిడ్-19 నిబంధనలు పాటించి జెండా ఆవిష్కరణ చేశారు. మెల్లియపుట్టిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెండాను ఆవిష్కరించారు. పాఠశాలకు నిధులు అందినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ప్రధాన ఉపాధ్యాయురాలు హేమ పాఠశాల చైర్మన్కు వైసీపీ నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి ఇచ్చేసిన మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి హేమ గారికి, సింహాచలం గారు, మన చైర్మన్ నన్ను నిందిస్తారు. కాబట్టి గ్రామ పెద్దలు సోమవారం కూడా నేను స్కూల్కి వస్తాను. ఆ రోజు మీకు అందరూ ఫోన్ చేస్తున్నారు, రండి ఒకసారి వచ్చి మీ సపోర్ట్ కూడా ఉంటే నేనేం చేయలేను. నా మాట వింటారు. 15 ఆగస్టు పురస్కరించుకొని మద్యం కట్టడి కోసం రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీలత. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తులసూరుపల్లి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సా మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశామని డీఎస్పీ శ్రీలత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొన్నారు.
డ్రైవింగ్ చేస్తుండగా ఒక వెహికల్లో మారుతి సుజుకి AP31 AE 5255 వెహికల్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. గేదెల జానకి రామయ్య అండ్ వంగ కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఒడిశా నుండి ఏ పర్మిట్స్ లేకుండా ఈ స్టాక్ తీసుకొస్తూ మాకు దొరికారు. వెహికల్లో ఇంకా ఈ బాటిల్స్ 39 బాటిల్స్ రాయల్ స్టాక్ అండ్ 3 రాన్సన్ హౌస్ బాటిల్స్ టోటల్ వర్త్ 29,520 రూపీస్ వర్తున్న ఈ యొక్క స్టాక్ని మేము సీజ్ చేసాము. వెహికల్ కూడా సీజ్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసి వీళ్ళని రిమాండ్కి పంపిస్తాము. ఇవి అంటే సొసైటీకి ప్రజలకు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మా మెన్ ఇప్పుడు చాలా షార్టేజ్లో ఉన్నాము. ఈ మధ్యన చాలా కష్టపడి వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇది చేస్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని పబ్లిక్ కొంచెం విచ్చలవిడిగా ఇది సరఫరా అనేది జరుగుతుంది. రీసెంట్గా మేము ఇదే పోలీస్ స్టేషన్లో ఇంత క్వాంటిటీ కాదు లెస్ క్వాంటిటీలో కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాము. దొరుకుతారు జనాలు. ఒకే పర్సన్ మోర్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే వీళ్ళపైన మోర్ దాన్ 2 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వీళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేసి కంప్లీట్ సర్వేలెన్స్లో ఉంటాము. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సామ్యూల్ రాజు నిరుపేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏఎంసీ చైర్మన్ జంగ వీర వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బిక్కవోలు క్రీస్తు సంఘం ఆవరణలో నిరుపేదలకు సుబ్బారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ ఉపాధ్యక్షులు జాండీని అధ్యక్షత వహించగా ఎంపీడీఓ అనుపమ, సొసైటీ కార్యదర్శి సూర్యారావు, వైసీపీ నేతలు సత్తిరెడ్డి, కన్నారావు పాల్గొన్నారు. పెద్దలు శ్రీ సామ్యూల్ రాజు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అనపర్తి ఎంపీడీ వారి అనుపమ గారికి, అలాగే వేదికను అలంకరించిన వెంకటరాజు గారికి, సత్యరెడ్డి గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి దైవజనులకు, పాస్టర్స్కు, ముఖ్యంగా సూర్యరావు గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన పేద ప్రజలందరికీ 10 కేజీలు చొప్పున రైస్ పంచిపెట్టడం కార్యక్రమం ఉంది రమ్మని చెప్పి ఆహ్వానిస్తే ఎంతో సంతోషంతో కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కరోనా వచ్చినప్పుడు నుంచి కూడా ఇంచుమించు ఈ లాక్డౌన్ ముందు నుంచి మన పెద్దలు మిత్రులు శామ్యూల్ రాజు గారు ప్రతిరోజు ఏదో ఇంచుమించు శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రం మండలంలోని కౌకుంట్ల పెద్ద చెరువు నిండి అలుగు పారుతుంది. దీంతో కౌకుంట్ల ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా మదనపురం మండలం శంకరంపేటలో గల సరళసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 11 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్ సైఫోన్స్ తెచ్చుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అంజలి, సర్పంచ్, ఈ ఊరు సర్పంచ్ గారి కోడల్ని. నేను చిన్నప్పటి నుంచి అసలు ఇది చూడలేదు, జూరాలలో చూసింది, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చింది అంటున్నారు. అందుకనే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అందరు ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జనవరి 1 అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయేసరికి చాలా బాధపడ్డాము. ఆ రోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. పంటలు అదే నష్టం వస్తుందని చెప్పేసి. నా పేరు అంజన్న, శంకరంపేట గ్రామం. ఇక్కడ రైతులు 11 సంవత్సరాల నాడు కన్నుల పండుగ లేక సైఫోన్లు మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసాము. పోయిన సంవత్సరం చూస్తాం అనుకున్న టైంలోనే అనుకునే పని వల్ల ఇది తెగిపోయింది కాబట్టి నీళ్ళని వాటర్ వెళ్ళిపోయి రైతులు అందరం ఇబ్బంది పడ్డాం.
మళ్ళీ దాన్ని ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ మంచి కష్టపడి ఇక 24 గంటలు పని చేయించి మళ్ళీ యథావిధిగా ఒక 2 నెలల్లోనే దాన్ని తయారు చేసి మళ్ళీ మాకు సైకిళ్ళు కనుగొనిగా అందరం వచ్చి పండుగలేక వాతావరణంగా నెలకొంది. ఇక్కడ పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. దాదాపు 23 ఫీట్ల వరకు వచ్చేసేసింది. ఈ వాటర్ అంతా 3-4 రోజుల నుండి పడుతున్న భారీ వర్షాల వల్ల మనకు పూర్తి స్థాయిలో నీళ్లు రావటము, పూర్తి స్థాయి కంటే కూడా ఎక్కువ రావడం వల్ల మనకు ఇప్పుడు సైఫన్ ఒకటి ఓపెన్ అయింది. ప్రైమరీ సైఫను ఒక 3 సైఫన్లు ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనకు పైనుండి కూడా ఇంకా భారీగా కూడా నీరు పెద్దవాగు నుండి ఊగ చెట్టు వాగు అని అంటారు, అక్కడ నుండి మనకు భారీగా నీరు రావడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పీఎస్ఎస్ చైర్మన్ సంపేట రాము జాతీయ జెండాను ఎగురవేశారు. దుబాయ్లో కూడా మానవత్వాన్ని చాటుకుంటున్న జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన దుబాయ్ ఎల్లల శ్రీనన్న సేవ సమితి కరోనా కారణంగా రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారికి చేయూతనిస్తున్నామని అధ్యక్షులు రవి ఉట్నూరి పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో భారతదేశ అన్ని రాష్ట్రాల నుండి దాదాపు 400 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు లక్ష్మీరాజం, షార్జా అండ్ అజ్మన్ సమన్వయకర్త రవి డేవిడ్, కార్యవర్గ సభ్యులు గంగాధర్ అలిగేటి, నరేష్, ఎఫ్ఓఏ వాలంటీర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనము ఈరోజు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తరఫున భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు, దాదాపు ఈరోజు 350 నుంచి 400 మంది రక్తదాతలు ఈరోజు రక్తదానం చేస్తున్నారు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఇది మన సేవా కార్యక్రమాల్లో ఒక భాగము. ఈ రక్తదాన శిబిరం అనేది మనము ప్రతి సంవత్సరము 3 సార్లు ఏర్పాటు చేస్తాము. ఒకటి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నాడు, మరియు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నాడు. అదేవిధంగా యుఏఈ నేషనల్ డే రోజు కూడా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఈ రక్తదాన శిబిరానికి సుమారుగా 200 నుండి 300 మంది ప్రతి ఫేజ్లో రక్తదానం చేయడానికి వస్తుంటారు. ఈ సంవత్సరము ఈ రక్తదాన శిబిరం 3వ సారి జరుగుతుంది. గత మే నెలలో కూడా ఒకసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా పాండమిక్లో గ్రాసరీ సేవ, అట్లనే చార్టర్డ్ ఫ్లైట్స్, అట్లనే వీసాలో ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, అమ్నెస్టీ వాళ్ళకు ఆ సేవ, ఆ విధంగానే జాబ్ లేని వాళ్ళకు జాబ్ కావాలంటే ఆ జాబ్ సజెషన్స్, ఆ విధంగా కూడా కొందరికి ఇంకా ఎలాంటి సేవ కౌన్సిలింగ్ ద్వారా రకరకాల సేవల ద్వారా మనందరం ఉన్నాం, మేము కూడా ఇక్కడ ఉన్నామని అందరికి తెలియడానికి కోసం ఎక్కువ ఆధ్వర్యంలో మనందరం ఒకటిగా ఈ సేవ చేస్తూ సాగుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు, మన తెలుగువారి తరఫున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని నిజంగా చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు 80 మంది మన తెలుగువారు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొని రక్తదాన శిబిరానికి ఏదైతే పిలిపించారో దానికి స్పందించి ఉత్సాహంగా వచ్చి ఈ రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి తరఫున 15 మంది వచ్చి ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వన్నీ వాగు నిండుకుండలా తలపిస్తుంది. కానీ NH44 నుండి బలిదుపల్లి గ్రామం మీదుగా వన్నీ వెళ్లే దారిలో గత ఏడాది జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి చొరవతో పైప్లైన్ వేశారు. అయితే ఇప్పుడు వాగు వరద తాకిడికి మట్టి పైపులు కొట్టుకుపోతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా బ్రిడ్జ్ నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. వర్నే గ్రామస్తులమైన మేము అడ్డాకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళము. మేము గత 5 రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల మాకు ఉక్క చెట్టు వాగు నుంచి దారి ఉండేది. కొత్తకోట కానీ అడ్డాకల్ కానీ వెళ్ళడానికే మాకు గత 5 రోజుల నుంచి అత్యవసర సరుకులకు కానీ దాని కానీ తీసుకుపోవడానికి కానీ కూరగాయలు రావడం అలాంటివి ఏవి కూడా జరగట్లేదు. మాకు ఈ బ్రిడ్జి పోవడం, ఇంకోటి అక్కడ కన్మెట దారి నుంచి పోయేదాన్ని కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి అయింది. అందుకోసం మాకు ఈ బ్రిడ్జి వేయండి అన్నప్పుడల్లా వీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పి పోవడం వల్ల ఈరోజు నామకరణానికి చేసిన బ్రిడ్జి ఇది 5 రోజుల నుంచి పోయింది. దానివలన ఇబ్బంది చాలా ఉంది. అంబులెన్స్ సౌకర్యం కానీ ఏదే విధంగా కానీ వేరే విధంగా ఏ విధంగా కానీ కూలీలు కానీ ఏ విధంగా కానీ పోవడానికైనా బ్రిడ్జి కావాలి. కావున మాకు ప్రభుత్వం ఈ బ్రిడ్జి కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. వర్నే గ్రామస్తులు మొత్తం రాలేకపోతున్నారు, అవతల ఉన్నారు, అది కాలువ కూడా దాటలేకపోతున్నాం. గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అడ్డాకలం మండలం వర్నే గ్రామంలో ఊకచెట్టు వాగు మీద మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ మట్టి రోడ్డు పూర్తిగా తెగిపోవడం వల్ల వర్నే గ్రామ ప్రజలు చాలా ఆందోళన చెంది వాళ్ళు మాకు బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగపేట వడ్డెర కాలనీ గుండా పోతున్న గౌరారం వాగు ఉధృతిని పరిశీలించారు. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉండటం వలన వాగు ఉధృతికి అడ్డుగా ఉన్న వాలు పూర్తిగా నేలమట్టం అయింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాళేశ్వరం నుండి నీటిని వదలటంతో ప్రమాదం పొంచి ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 86లోనేమో మనకు వరద, ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఎఫెక్ట్ అవుతుంది. ఆ వర్గ ప్రజలకు, ములుగు జిల్లా ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. దాదాపుగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా ప్రతి ఊర్లో ఉన్నటువంటి వాగు, వంకలు పొంగిపొర్లి ఇవాళ బయట సమాజంతో సంబంధాలు లేకుండా పోతున్నటువంటి అనేక గ్రామాలు మన ములుగు జిల్లాలో, ములుగు నియోజకవర్గంలో ఉన్నది. ముఖ్యంగా మిగతా వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ ఫ్లడ్ తోటి మనకు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గోదావరి ప్రవహించే ప్రాంతం ములుగు నియోజకవర్గం. ఈ ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మనకు దేవాదుల నుంచి ఏకే మల్లారం, అతినపల్లి మల్లారం వరకు 100 కిలోమీటర్లు మనకు అనేక గ్రామాలు ఉన్నాయి. గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఈరోజు కాళేశ్వరం గేట్లు, అదేవిధంగా మహారాష్ట్రలో కూర్చున్నటువంటి వర్షాలు, మేడిగడ్డ ఈ రకంగా తీసేయడంతో దాదాపుగా రాత్రి మనకు వచ్చినటువంటి సమాచారం 9,60,000 క్యూసిక్ వాటర్లు నీళ్లు బయటకు వచ్చినాయి అనేది చెప్తా ఉన్నారు. ఆ యొక్క వరద ఉధృతి ఇప్పుడు మనకు కనబడుతుంది, పెరుగుతూ ఉంది. రాత్రి అంతా కూడా మనం ఇక్కడ ఉండి అందరూ కలెక్టర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అటెండర్ వరకు, ఇక్కడ డిపిఓ గారు ఉన్నారు, మా జిల్లా డిపిఓ గారు, వాళ్ళ మన మంగపేట పుష్కర ఘాటు, అదేవిధంగా ఇక్కడ మల్లూరు గౌరారం వాగేదైతుందో ఇది మొత్తం ఈ వరద ఉధృతి ఇట్లాంటివన్నీ అనేక వాగులు పోయి గోదావరిలో కలుస్తూ ఉంటాయి. ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ పుష్కర ఘాటు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, రోడ్డు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడటువంటి సబ్జెక్టును కూడా మేము గత అసెంబ్లీలో మాట్లాడినాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. వాస్తవానికి మనకు ఈ వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టం ఉంటుంది అనేది సమాజం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎస్పీ గారి కాడ నుంచి హోంగార్డ్ వరకు, ఆ కలెక్టర్ గారి నుంచి అటెండర్ వరకు అందరు అధికారులు ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా యూత్ కూడా రాత్రి మంగపేటలో మరి యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇల్లు తిరిగి అందరినీ అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినాము, కానీ ఇప్పుడు వర్షం పడుతుంది ఒక దిక్కు, మళ్ళీ గోదావరి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.